అందరికీ జై శ్రీరామ్. ఆడదంటే ఇదే అసలు. దీనికి అవార్డు ఇచ్చినా తప్పులేదు. అంత బాగా నటించింది. అంత బాగా యాక్టింగ్ చేసింది. సినిమాలకు పోతే కంపల్సరీ అవార్డు అని వస్తుంది. ఇలాంటి బేకార్ది అసలు ప్రపంచంలో అంటే భూమి పైన ఉండి వేస్ట్. భూమికి లాభం లేదు. ఇలా ఎందుకు తిడుతున్నానో అసలు నిజాలన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. ఫుల్ దాకా చూడండి. అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎలా తిట్టాలో, ఏ లాంగ్వేజ్లో తిట్టాలో అనేది కూడా మీరు తిట్టాలనుకుంటే కామెంట్ చేయండి. కంపల్సరీ నేను అలానే తిడతాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎన్ని తిట్టినా ఏం చేసినా పాపం అనేది అస్సలు తగలదన్నమాట. దీనికి ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెక్కి ఇంటికాడ కూర్చొని తిన్నది అరగక వేరే వాడిని మోజులో పడ్డది. ఆ బేకాడు వాడు వీళ్ళ మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు. వానికి సిగ్గు సరైన లేదు. ఎందుకంటే వాడు బలిసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. వాడు వచ్చి ఇంటి మీద పడితే ఇది 4 చెప్పు తీసుకొని తని బుద్ధి చెప్పాల్సింది పోయి, భర్తకు చెప్పి 4 తగిలించాల్సింది పోయి, వాడు వచ్చి దీని దగ్గర సరసాలాడనికి వస్తే ఇది ఓకే అని చెప్పేసి వాడిని మోజులో పడింది. అంతటితో ఆగిరా లేదు, వాడిని మోజులో పడేసి ఈ బేకార్ది ఏం చేసిందంటే ఎలాగైనా నా భర్తను అడ్డు తొలగించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసే బేకార్ పనులకు వాళ్ళ ఆయన అడ్డుగా ఉన్నాడు, మాకు టైం సరిపోవట్లేదు, మాకు అడ్డుగా వస్తున్నాడు అనేసి వాళ్ళ భర్తను అయితే అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇంత దారుణంగా ఎవరైనా ఆలోచిస్తాడా? నిన్న మొన్న మధ్యలో వచ్చిన బేకార్ గాని గురించి ఒక పెళ్ళి 7 అడుగులు వేసి పెళ్లి చేసుకొని 10 మందిలో పెళ్ళిళ్ళు చేసుకున్న భర్తలను చంపేస్తున్నారు. జీవితాంతం తనతో బతకాల్సింది పోయి పాపం అన్యాయంగా ప్రాణాలు తీస్తున్నారు. కొంతమంది ఆడ రాక్షసులు, కొంతమంది ఇలాగే తయారయ్యారు. రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు అన్నమాట. అసలు వాళ్ళకి పెళ్ళై 8 సంవత్సరాలు అయ్యింది. 8 సంవత్సరాల హ్యాపీగా మంచిగా సంసారం చేసుకున్నారు. 2 కొడుకులు కూడా పుట్టారు. వాళ్ళకు పిల్లలు కూడా లేరు అన్నట్టు కాదు. ఆ పిల్లల గురించి అన్న ఆలోచించాలి కదా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి అన్న ఆలోచించాలి కదా. ఆ పిల్లల గురించి, భర్త గురించి ఆలోచించకుండా దీని సుఖం కోసం, దీనికి పడక సుఖం కోసం ఆలోచించింది. భర్త ఉన్నాక కూడా వేరే వాడిని మోజులో పడడం ఎంత తప్పు చెప్పండి. చాలా అంటే చాలా తప్పు. అది చేసిన బేకారు పనికి సిగ్గుపడాల్సింది పోయి భర్త ప్రాణాలే తీసింది. ఆ ప్రాణాలు ఎలా తీసిందంటే నిజంగా ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి ఇలాంటి వేస్ట్ దానిలకు తెలీదు. కానీ ఆ పిల్లల గురించి ఆలోచించలేదు, ఎవరి గురించి ఆలోచించకుండా ఇలాంటి పని చేసింది. సరే వాళ్ళ భర్త మంచోడు కాదేమో, టార్చర్ పెడుతున్నారేమో, ఆయన టార్చర్ భరించలేక సరే వేరే అతను వస్తే ఆయన ప్రేమకు లొంగిపోయిందేమో అని అనడానికి కూడా లేదు. వాళ్ళ భర్తకు డ్రింక్ అలవాట్లేదు, ఎలాంటి అలవాట్లేదు. చక్కగా ఫ్యామిలీ ప్రపంచం అని బతుకుతున్నాడు, భార్య ప్రపంచం అని బ్రతుకుతున్నాడు. వీళ్ళ వ్యవహారం మొత్తం వీళ్ళు చేసే పనికి మాలే పనులు, బేకారి పనులు అన్నీ ఆ భర్త చెవులో పడ్డాయి. ఆ భర్తకు తెలిసింది. అయినా కూడా 4 తగిలించి తల్లిగారింటికి పంపించకుండా, పంచాది పెట్టకుండా, దానికి బుద్ధి చెప్పకుండా, ఏం చేయకుండా ఇది తప్పు, ఇలా చేయొద్దు, మనకు పిల్లలు ఉన్నారు, మన భవిష్యత్తు ఉంది, అన్యాయంగా సంసారాన్ని నాశనం చెయ్యొద్దు, నీ జీవితం నా జీవితం నాశనం అవుతుంది, ఇలా చేయొద్దు, ఇది తప్పు అని నచ్చజెప్పాడు. తనకు అర్థమయ్యేటట్టు నచ్చజెప్పాడు. చేంజ్ అవ్వాలి, నువ్వు చేంజ్ అవ్వనేసి మార్చుకోవడానికి ట్రై చేశాడు. అది ఆ మాటలు చెవులోకి తీసుకోకుండా ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపడేసింది. అరే నా భర్త ఇంత ప్రేమగా చెప్తున్నాడు అనేసి ఏ మాత్రం ఆలోచించకుండా, తన సంసారాన్ని గురించి ఆలోచించకుండా ఆ బేకార్ గానితో కలిసి ఉండడానికైతే ఆ భర్త చెప్పిన మాటలు ఒక్కటి కూడా ఒకటి చెవులో పడకుండా అవన్నీ తీసేసి వానితో కలిసి ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశారు. ఎలాగంటే తను కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంది. అతని దగ్గరికి 2 ముగ్గురు వచ్చినా ఈజీగా కొట్టగలుగుతాడు. అయితే ఇలా అయితే తను చంపలేము అనేసి అది వాళ్ళ ప్రియునికి ఫోన్ చేసి సలహా ఇచ్చింది. ఈ బేకార్దే ఇచ్చింది. ఏమనంటే మనము మత్తు బిళ్ళలు వేద్దాము, నిద్రమత్తు బిళ్ళలు వేస్తే మత్తులోకి వెళ్ళినాక అప్పుడు మనం ఏమన్నా చేయగలుగుతాము అని చెప్పేసి పాపం తినే ఫుడ్డులో 5 మత్తు బిళ్ళలు కలిపేసింది. 5 మత్తు బిళ్ళలు కలిపేసి అంటే నిద్ర మాత్రలు 5 బిళ్ళలు కలిపేసి 5 టాబ్లెట్ల అన్నముల్లో కలిపేసి తినిపిస్తే అతను అన్నం తినేశాడు. తిన్నాక నిద్రలోకి వెళ్ళిపోయినాక అతను అయితే కాలు చేయిలు నిజంగా వీడు చేసేదే బేకార్ పని. అంటే దాన్ని ప్రియుడు వాడు చేసేదే బేకార్ పని. వానికి తోడుగా వాని ఫ్రెండు ఒక మనిషిని చంపాలంటే ఇంకొక బేకార్ గాడు ఎలా సలహా అంటే ఎలా వస్తాడో అసలు తెలీదు. నిజంగా వానికి ఈ మ్యాటర్ మొత్తం చెప్పినాక ఇలా ఒక ప్రాణాలు తీయాలి, నేను
చేసిన బేకార్ పనికి, ఆ బేకార్ దాని కోసం నేను ఒక మనిషిని చంపాలి అని చెప్పినప్పుడు వానికన్నా బుద్ధుండాలి. ఇది చేయడం తప్పు, ఇది చెయ్యొద్దు, ఇలా చేయొద్దని చెప్పడం పోయి, వానికి తోడుగా వచ్చేసి ఆ పనికి మాలింది అలాగే అతను కాలు పట్టుకున్నాడంట. ఆ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో వాడైతే గొంతు మీద అంటే గొంతు నులిమి, నులిమి ఆయనను చంపేసి ఆయన ప్రాణాలు పోయినంక, ఇగ ప్రాణం పోయింది చనిపోయాడని తెలుసుకున్నాంక ఆయనను తీసుకెళ్ళేసి రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయాడని చెప్పడానికి రోడ్డు పైన బైక్ పక్కన మనిషినేసి యథావిధిగా ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చేసి వాళ్ళ అత్త, మామకు ఫోన్ చేసేసి అత్త, మామకు చెప్పింది. మామ, అత్త ఇంటికొచ్చాడా మా ఆయన? ఇంటికి రాలేదు ఇంకా నైట్ అయినా అనేసి అందరికీ వాళ్ళకి తెలిసినోళ్ళందరికీ ఫోన్ చేసి యాక్టింగ్ చేసింది. చుట్టుపక్కల వాళ్ళతో కూడా చాలా మంచిగా చాలా నటిస్తూ చాలా మంచి క్యారెక్టర్ దానిలాగా ఉండేదంట. ప్రతి ఒక్కరు ఇలాంటి అమ్మాయి కాదు అని అంటది. అంత బాగా నటించింది. అందుకే దీనికి అవార్డ్ ఇచ్చినా తప్పులేదు అనిపించింది. ప్రియుని మోజులో పడేసి ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది. అయితే నిజంగానే చనిపోయాడేమో రోడ్ యాక్సిడెంట్‌లో అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం చేస్తే అప్పుడు తేలిందనమాట. ఈయన యాక్సిడెంట్‌లో చనిపోయలేదు. ఇలా అంటే గాయాలున్నాయి. ఆ గాయాలను చూసి చంపేశారని అప్పుడు పోలీసోళ్ళకు రిపోర్ట్‌లో చూసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఉన్న నిజాలన్నీ బయటికి కక్కేశారనమాట. మేమే చేశాము. అంటే తనతో ఉండడానికి చేశాననేసి చేసినయి వాళ్ళ ప్లాన్‌లన్నీ మొత్తం పోలీసుల ముందల కక్కేశారనమాట. ఇప్పుడు చూడండి పోయి జైల్లో కూర్చోలే. చిన్న పిల్లలు 2 పిల్లలున్నారు. ఆ పిల్లల జీవితాలు నాశనం చేసింది బేకార్‌ది. దీని పడక సుఖం కోసము వేస్ట్ మొకంది. ఇలాంటి వాళ్ళని అస్సలు ఊరికే వదలొద్దు. దాన్ని అక్కడికక్కడే ఉరి తీసేయాలి. వాడిని ఆ ముగ్గురిని ఉరి తీస్తే గానీ సిగ్గు శరాలనేటివి ఉండవు. అప్పటికైనా కొంతమంది ఇలా చేయాలన్న థాట్ వచ్చినా చేంజ్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఉంటారేమో గానీ, లేదంటే ఇలాంటోళ్ళకి శిక్షలు పడకుంటే ఇంకా రోజు రోజుకి పెరుగుతానే ఉంటారు. అన్యం పుణ్యం తెలవని పాపం అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని తీసేసారు. ఒక భర్త ప్రాణం పోయింది. ఇలా ఏ ఒక్కరు చేయకండి. హ్యాపీగా బ్రతకండి.